స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. కొన్నిసార్లు మనము మంచి మాట చెప్పినప్పుడు కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. అరే వీళ్ళు మాట వింటే బాగుండు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఆ మాట వినరు. ప్రియులారా, వాక్యం పలుకుతోంది, ప్రభు మాట వినినవారు ప్రభు మాట వినట వలన రక్షణ పొందుతారని వాక్యం తెలియజేస్తుండగా, ఈరోజు ప్రభు వాక్యాన్ని హత్తుకొని ప్రభును హత్తుకున్న ఒక స్త్రీని గురించి మనం ధ్యానిస్తున్నాం. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 34వ వచనంలో డెమారీసు అనే ఒక స్త్రీ పౌలు గారు సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తను నమ్మింది, విశ్వసించింది, సువార్తను హత్తుకుంది అని వాక్యం తెలియజేస్తోంది. డెమెరీసు, దమరి అని కూడా అంటూ ఉంటారు. అయితే ఏంటి అంత గొప్పతనం ఏంటి ఈ స్త్రీది అని మనము ఆలోచన చేస్తే ప్రియులారా, అపోస్తల కార్యము 17వ అధ్యాయం మొత్తం మనము ధ్యానిస్తే ఆమె గొప్పతనం మనకు అర్థమవుతుంది. కొంతమంది రక్షణ పొందినప్పుడు, వాళ్ళ సాక్ష్యం విన్నప్పుడు వారు ఎటువంటి ఒక పరిస్థితిని ఎదుర్కొని వచ్చి ప్రభు కోసం నిలబడ్డారో ప్రియులారా, ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే ఈ స్త్రీ కూడా ఎలా సువార్తను హత్తుకుందో, ఎలా ప్రభుని నమ్మిందో, ఎలా ఆమె పేరు జీవగ్రంథంలో రాయబడిందో చూడండి. గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో లేవండి, కానీ ఒక స్త్రీ పేరు ఈ జాబితాలో రాయబడి ఉంది ప్రియులారా. దమరీసు అని ఆమె దేవుని నమ్ముకుంది, పౌలు గారితో కలిసింది. ఆమె సువార్త వాక్యము విని ప్రభువుని నమ్మి పౌలు గారితో చేరింది అని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఏంటి గొప్పతనము అని ఈ 17వ అధ్యాయంలో మనము ధ్యానించినట్లయితే ప్రియులారా, వాక్యం పలుకుతోంది. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూడాలి. ఎక్కడ పౌలు గారు సువార్త ప్రకటించబడ్డ ఆ స్థలం ఎటువంటిది, అక్కడున్న మనుషులు ఎటువంటి వాళ్ళు అని మనకు ఆ బ్యాక్గ్రౌండ్ అర్థమైనప్పుడు ప్రియులారా, ఆమె గొప్పతనం మనకు అర్థమవుతుంది. వాక్యం పలుకుతోంది. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే ఏథెన్సులో పౌలు ప్రచారం అని హెడ్డింగ్ చూస్తున్నాం మనం. 16వ వచనము, పౌలు ఏథెన్సులో తిమోతి, సిలాసుల కొరకు ఎదురు చూచుచుండెను. ఆ నగరము ఎట్లు విగ్రహములతో నిండి ఉండెనో పౌలు గమనించి చాలా కలత చెందెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ఏథెన్సు నగరము అని అంటే అది గ్రీకు దేశం యొక్క క్యాపిటల్ సిటీ. అలాగే అక్కడ చాలామంది తత్వవేత్తలు, ఫిలాసఫర్స్, సోక్రటీస్, ప్లూటో ఇట్లాంటి వాళ్ళందరూ ఆ స్థలం నుంచి వచ్చిన వాళ్ళే ప్రియులారా. అక్కడ జ్ఞానంని చాలా అధికంగా ప్రేమిస్తారన్నమాట. అక్కడ చాలా అన్యుల సాంప్రదాయాలు, అటువంటి ఒక కల్చర్ అన్నమాట. అందుకే ఇక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, ఏథెన్సు నగరాన్ని చూసినప్పుడు, ఆ ఏథెన్సును చూసినప్పుడు పౌలు గారికి హృదయములో కలత కలిగిందంట. ఎందుకంటే ఆ నగరం మొత్తము విగ్రహములతో నిండి ఉన్నది అని వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లరా, అక్కడ పౌలు గారు సువార్తను ప్రకటించాడు. కావున అతడు ప్రార్థనా మందిరములలో యూదులతోనూ దైవభక్తి పరులతోనూ సంత వీధులను ప్రతిదినము కుమ్ముగూడి ప్రజలతో వాదించుచుండెను. ఇక్కడ మీరు ఈ మాట గమనించాలండి, వాదించుచుండెను. ఇప్పుడు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు వినడం కాదు, అక్కడ ఏం చేస్తున్నారంటే వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి, డిబేట్స్ జరుగుతున్నాయి. ఈరోజు మనం చాలాసార్లు టీవీలలో చూస్తుంటే చాలా డిబేట్లు అన్నమాట. అయితే ఇలాంటి మనం ఏ రోజుల్లో అయితే ఉన్నామో ప్రియులారా, ఆ రోజులు కూడా అలాంటి రోజులే. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, కాబట్టి ఆయన ప్రార్థనా మందిరములలో యూదులతోనూ దైవభక్తి గలవారితో సంత వీధులతో ప్రతి దినము ఆయన ప్రకటించుచుండెను అని లేదండి, వాదించుచుండెను అన్నాడు. అంటే ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఇదేంటి అదేంటి అని ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళంట చాలామంది. అయితే వాక్యం ఏం పలుకుతుంది అంటే, వాళ్ళు ఇలా వాదిస్తూ ఉంటున్నప్పుడు ఏ స్థలంలో, ఏథెన్సులో ఎవరు కూడా జ్ఞానముతో నింపబడ్డారు పిల్లరా. అంటే అక్కడ చాలామంది తత్వవేత్తలు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఫిలాసఫర్స్ వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. కానీ జ్ఞానం ఉంది, జ్ఞానాధిపతి అయిన దేవుడు ఎవరు, సత్యం ఏమిటి అని వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితులలో వాళ్ళు ఉన్నారు ప్రియులారా.
పౌలు గారు అక్కడ వాక్యం ప్రకటిస్తుంటున్నప్పుడు ఎవరు కూడా ఆ వాక్యాన్ని వాళ్ళు వినటం లేదు. ఆయన అంటున్నాడు, అయ్యా ఇదిగో ఏథెన్సులో నేను వస్తూ ఉంటున్నప్పుడు తెలియబడని దేవుడికి అని ఒక బలిపీఠం నేను చూశాను. అయితే ఇంత జ్ఞానం కలిగి కూడా ఎక్కడ దేవుడున్నాడు అని మీరు దేవుని వెతుకుతున్నారు కదా, తెలియబడని ఆ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను అని చెప్తున్నప్పుడు ప్రియులారా, వాళ్ళు ఎవరు కూడా నమ్మటం లేదు. అంటే వాళ్ళందరూ కూడా పౌలు గారితో వాళ్ళు వాద ప్రతివాదాలు చేస్తున్నారు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ఎక్కడున్నాడు దేవుడు అని మీరే అడుగుతున్నారు కదా, అక్కడ రాశారు కదా, దాన్ని నేను వివరిస్తున్నానని చెప్పి పౌలు గారు వివరిస్తున్నారు. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, మనుషులు తమ జ్ఞానము చేత ప్రభువుని ఎరగకున్నారని రోమిల్ రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అంటే మితిమీరిన జ్ఞానం అయిపోయినప్పుడు, అంటే చాలా నాలెడ్జ్ ఎక్కువైపోయినప్పుడు ప్రియులారా, మనుషులు దేవుని నమ్మరు. ప్రతిదానికి సైన్స్ని నమ్ముతారు. సైన్స్ నమ్మొద్దని నేను చెప్పట్లేదు, కానీ వీటన్నిటికీ ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడు అన్న వాస్తవాన్ని వాళ్ళు మర్చిపోతారు. అంటే ఇంటలెక్చువల్స్ అన్నమాట. అంటే వాళ్ళ మైండ్ని, వాళ్ళ ఆలోచనలని, వీటినే వాళ్ళు చూస్తారు. కానీ పిల్లరా, దేవుడు సృష్టికర్త ఉన్నాడు అని వాళ్ళు నమ్మలేకపోతారు. అందుకే రోమిల్ రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనము వాక్యం చదువుతూ అక్కడ వాక్యం స్పష్టం చేస్తుంది, మనుషులు తమ జ్ఞానులు అనుకొనుచు అజ్ఞానులైపోయిరి. వారి జ్ఞానము చేత, వారికి ఉన్న జ్ఞానము దేవుని ఎరుగుటకు అది అడ్డుపడింది అని వాక్యం తెలియజేస్తోంది. మనిషికున్న ఒక జ్ఞానము దేవుణ్ణి తెలుసుకోవడానికి అది సహాయం చేయాలి. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, వారికి ఉన్న జ్ఞానమే దేవుణ్ణి తెలుసుకోకుండా వాళ్ళకి ఆటంకమైంది అని మనము వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే పౌలు గారు అక్కడ వాక్యం బోధిస్తుంటున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు ఇక్కడొచ్చి సంత వీధుల్లో దైవభక్తి గల వారితో, యూదులతో, వీరితో వారితో కాదు నువ్వు ప్రకటించేది. మాకు ఒక సభ ఉంది. ఆ సభ ఏమిటి అంటే, అక్కడ జ్ఞానులతో నింపబడిన ఒక కోర్ట్ అన్నమాట, ఒక సభ. అక్కడికి నువ్వు వచ్చి నువ్వు బోధించు, అక్కడ నువ్వు వాదించు అని చెప్పి పిల్లరా ఆ పౌలు గారిని ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. వాక్యం ఏం పలుకుతుంది అని అంటే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తున్నాం. అప్పుడు పౌలు అరియోపాగాసు అను సభ ఎదుట నిలవబడి, ఏథెన్సు పౌరులారా, మీరు మిక్కిలి భక్తి పరులని నాకు తోచుచున్నది. ఏలయనా, నేను మీ నగరములో నడిచిపోవునప్పుడు మీ పూజా ప్రతిమలను చూచుచుండగా ఒక పీఠం కూడా నాకు కనబడెను, దానిపై తెలియని దేవునకు అని రాయబడి ఉన్నది. కనుక మీరు ఇప్పుడు ఆరాధించుచున్న ఆ తెలియని దేవుని గూర్చియే నేను మీకు ప్రకటించుచున్నాను అని పౌలు గారు ప్రకటించారు. సర్వ సృష్టికర్త ఉన్నాడు, ఆయనే మనుషులను సృష్టించాడు, సమస్తము సృష్టించాడు అని ఆయన చెప్తున్నారు. ఈ ప్రపంచమున దానిలోని సమస్తము సృష్టించిన దేవుడే పరలోకమునకు భూలోకమునకు ప్రభు అని చెప్పి ప్రియులారా పౌలు గారు ప్రకటించారు. అయితే ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించాడు. మనిషి మరణించి పునరుద్ధానం చెందుతారని చెప్పి నిత్య జీవం గురించి ప్రకటించినప్పుడు, యేసు ప్రభు పునరుద్ధానం గురించి ప్రకటించినప్పుడు పిల్లరా వాక్యం ఏం పలుకుతుందంటే, వాళ్ళందరూ ఆయనని ఎగతాళి చేసిరి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తున్నాము. పౌలు చెప్పిన మృతుల పునరుద్ధానమును గూర్చి వినినప్పుడు కొందరు అతన్ని ఎగతాళి చేసిరి, కానీ కొందరు ఈ విషయములను మరలా వినవలయునని కోరుచున్నాము అని అనిరి. ప్రియులారా, అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ పట్టణము చూస్తున్నాం, ఏథెన్సు పట్టణం చూస్తున్నాం. ఆ ఏథెన్సు పట్టణంలో అరియోగాపు అనే ఒక సభ చూస్తున్నాం. ఈ సభ ఏమిటంటే జ్ఞానులతో తర్కం, అంటే వాదం చేసే వాళ్ళతో, జడ్జిలతో, అంటే అక్కడ మోరల్గా ఏమైనా అయినప్పుడు అక్కడ అంటే వాళ్ళందరూ ఒక దగ్గర చేరి అక్కడ వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకుంటారండి. అలాగే పిల్లరా ఈ తత్వవేత్తలు అంటే ఫిలాసఫీ చెప్తూ ఉంటారు. అలాగే మతపరమైన ప్రతి నిర్ణయాలు ఆ స్థలంలో చేయబడతాయి. కనుక నువ్వేదో కొత్తది నువ్వు ప్రకటిస్తున్నావు కదా, కొత్త దేవుని నువ్వు ప్రకటిస్తున్నావు కదా, ఇక్కడ కాదు సభలో ప్రకటించాలని చెప్పి ఆ సభకు తీసుకెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు కూడా మనం చూసినట్లయితే ఈ ఏథెన్సు లాగా సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాలు, ఇలా రకరకాలవి మనం చూస్తున్నప్పుడు ప్రియులారా చాలా జ్ఞానం పెరిగిపోయింది. అంటే ముందు కంటే కూడా ఇప్పుడు మనుషులకు జ్ఞానం ఎక్కువైపోయింది, ఇన్ఫర్మేషన్. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మనుషులని మార్చటం లేదు.
మనుషుల్ని ఒక సరైన మార్గంలోకి నడిపించటం లేదు. ముందు చూడండి, ఒక న్యూస్ రావాలంటే, ఏమైనా రావాలంటే చాలా కష్టం. ఇప్పుడు నీకు తెలియని ఒక ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో లేకుండా ఉండదు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ప్రియులారా. కానీ దీనివల్ల మనుషులు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నారు, తెలియని సంగతులు తెలుసుకుంటున్నారు, కానీ నిజాన్ని తెలుసుకోవటం లేదు. ఇన్ఫర్మేషన్ కాదు మనిషి జీవితాన్ని మార్చేది, సత్యము మనిషి జీవితాన్ని మారుస్తుంది. అందుకే సత్యము మిమ్మల్ని స్వతంత్రుల్ని చేయును అనే వాక్యంలో మనం చూస్తున్నాం. జ్ఞానం కలిగిన స్థలం నుంచి జ్ఞానులున్న స్థలంలోకి పౌలు గారు నడిపించబడ్డారు. కానీ వాళ్ళు అన్నీ విన్నారు, కానీ సత్యం ఏమిటో వాస్తవం ఏమిటో వాళ్ళు డిజైన్ చేయలేకపోయారు పిల్లరా, వాళ్ళు వివేచించలేకపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే 3 kinds of people, అంటే 3 రకాల మనుషులను మనం చూస్తున్నాం అక్కడ. ఒకరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేస్తున్నారంట. అపహాసకులు కూర్చుండ చోటున నువ్వు కూర్చుండొద్దు అని వాక్యం పలుకుతా ఉంది. ఈరోజు ఏంటో తెలుసా పిల్లరా, చాలా మందికి క్రిస్టియానిటీ అంటే అపహాసం అయిపోయింది. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా అపహాసకులు ఉన్నారంటే వాక్యం చెప్తున్నప్పుడు మనం చూస్తున్నాం, ఎన్నో ట్రోలింగ్స్ చూస్తుంటాం కదా, ఎన్నో మాటలు చూస్తుంటాం. అంటే హల్లెలూయా అని అంటే వెక్కిరించే వాళ్ళు ఉంటారు, ఓహో మీ దేవుడా అని చెప్పి ఎక్కిరించే వాళ్ళు ఉంటారు. అంటే ఇలా అపహాసకుల మధ్యలో మనం ఉంటున్నాం పిల్లరా. వాక్యం ఏం పలుకుతుందంటే 1 కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం అంటుంది, దేవుని గూర్చిన వార్త దేవుని ఎరిగిన వాళ్ళకి అది శక్తి అయి ఉన్నది, కానీ దేవుని ఎరగని వాళ్లకు అది పిల్లరా అపహాసమై ఉన్నదంట. అంటే మనం చూస్తే ఆ వచనం మనం చదివితే పిల్లరా, 1 కొరింథీ రాసిన లేఖ 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా భ్రష్టులైపోతున్న వారికి క్రీస్తుని గూర్చిన వార్త సందేశము అర్ధరహితమైనది, వెర్రితనం అంట, అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే అపహాసకులు ఎందుకు అపహాసిస్తున్నారంటే సత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక ఈ సిలువ గూర్చిన వార్త చెప్తున్నప్పుడు అది వాళ్ళకు అర్ధరహితంగా ఉన్నది. అంటే వెర్రి వాళ్ళలా ఉన్నారనమాట. ఏంటి, బాగలేకపోయినా ప్రార్థనలు చేస్తారా, ఏది కావాలన్నా ప్రార్థన చేస్తారా అని చెప్పి మనుషులు అపహాసము చేస్తుంటారు పిల్లరా. అయితే మనము చూసినట్లయితే పిల్లరా, కానీ వాక్యం ఏమంటుందంటే అపహాసకులు కూర్చుండిన చోటున నువ్వు కూర్చోద్దంటుంది వాక్యం. ఎందుకంటే వాళ్ళ అపహాసం చూసినప్పుడు కొంతమంది వరకు ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోయే స్థితిలోకి మనుషులు వెళ్ళిపోతారు. అక్కడ ఒక మొదటి గ్రూప్ మనం ఏం చేస్తున్నామంటే అపహాసకులు. రెండో వాళ్ళు ఏం చేస్తున్నామంటే వాళ్ళ అపహాసం ఏం చెయ్యరు, కానీ సైలెంట్గా వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు అనమాట, డిలే చేస్తూ ఉంటారు. అంటే రేపు చూద్దాంలే అని అనుకుంటుంటారు. ప్రియులరా, రేపటికి రూపం లేదు అంటుంటారు పెద్దలు. అంటే రేపు ఏం జరుగుతుందో, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే రేపు ఎవరి చేతిలో లేదు కనుక చాలామంది ఇది గ్రహించలేక ఇంకా రేపు వస్తుందేమో, అప్పుడు చూద్దాంలే, అప్పుడు రక్షించబడదాంలే. బైబిల్ గ్రంథంలో ఫిలిక్స్ అనే ఒక వ్యక్తి కూడా ఏం చేస్తుందంటే రక్షణ గురించి ఇది సత్యమని ఆయనకు అర్థమవుతుంది. పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు ఇది సత్యమని ఆయనకు తెలిసినా కూడా దాన్ని అంగీకరించలేకుండా రేపు అని చెప్పి ఆయన వాయిదా వేశాడు. కానీ ఎప్పుడూ ఆయన రక్షణ పొందుకోలేదు అని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఈరోజు కాదు, రేపు అని చెప్పి ఎవరైతే పిల్లరా దీన్ని ఆలస్యం చేస్తుంటారో, ఆలస్యం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక హెచ్చరికగా ఉందంట. వాక్యం ఏం చెప్తుందంటే ఎప్పుడు రేపు అనే దాని గురించి వాక్యం చెప్పట్లేదండి. వాక్యం ఏమంటుందంటే నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేడే అనుకూల సమయం. వాక్యం తెలియజేస్తా ఉంది పిల్లరా. 2 కొరింథీ రాసిన లేఖ 6వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని వాక్యం పలుకుతుంది. అంటే ఇంకొక మంచి సమయం వస్తుందేమో, అప్పుడు చూద్దాంలే. చూడండి, ఏదైనా డబ్బులు ఇస్తారంటే అది రేపు నేను తీసుకుంటానని పోస్ట్పోన్ చేస్తామా? ఈరోజు ఏదైనా వైద్యం చేస్తూ ఉంటే, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇది తర్వాతలే అని మనము పోస్ట్పోన్ చేయము. డాక్టర్స్ చెప్తుంటారమ్మా, ఈ రోగం ముదరక ముందే సర్జరీ కావాలంటే ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నప్పుడు భయపడి ట్రీట్మెంట్కి వెళ్తాము. ప్రియబిడ్డ, దానికంటే ముఖ్యమైనదే ఆత్మరక్షణ. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. ఒకవేళ ఈ దినం పోతే మళ్ళీ ఇంకొక దినం వస్తుందో రాదో తెలియదు, కనుక రక్షణ పొందుకోవాలి అని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇది 2వ రకం మనుషులు.
హెబ్రీ రాసిన లేఖలో వాక్యం పలుకుతుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎట్లా తప్పించుకుంటావు అంటండి. కొంతమంది ఏం చేస్తుంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, అంటే పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, డిలే చేస్తూ ఉంటారు. ప్రియ బిడ్డ, చేసే ఈ ఆలస్యము చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది. ఒక దినం రావచ్చు, ఆ దినం రాకపోవచ్చు. కనుక ఎప్పుడు ఆలస్యం చేయకూడదు అని వాక్యము తెలియజేస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, ఒకే ఒక స్త్రీ పౌలు గారి వాక్యాన్ని నమ్మింది. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తు గూర్చిన మాట వలన కలుగును అని చెప్తుండగా పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటున్నప్పుడు ఆ సువార్తను నమ్మి ఆమె సువార్తను హత్తుకుంది. కనుకనే ఆమె పేరు రాయబడ్డది. 2 పేర్లే ఉన్నాయండి, ఒక పురుషుడి పేరు, ఒక స్త్రీ పేరు. అయితే అంత ఏథెన్సు నగరంలో ప్రియులరా, అంత జ్ఞానులు కలిగిన నగరంలో చూడండి, ఒక ప్లేస్ చెప్పినప్పుడు, ఒక యూనివర్సిటీ నుంచి వీళ్ళు వచ్చారు అని అంటే అక్కడ చాలా క్యాంపస్ సెలక్షన్స్ అవుతాయి. ఒక యూనివర్సిటీ పేరు చెప్తే అక్కడ చదువుకున్న వాళ్ళకి చాలా జ్ఞానం ఉందని అర్థమైపోతుంది కదా మామూలుగా. అందుకే మంచి కాలేజెస్లో పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. ఇక్కడ ఏథెన్స్ అనగానే ఏంటో తెలుసా, జ్ఞానులతో నింపబడిన పట్టణం. కానీ సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు, నిజమైన జ్ఞానం ఏమిటి అని తెలుసుకున్న వాళ్ళు ఇద్దరు ఆ పట్టణంలో రక్షించబడ్డారు ప్రియులారా. దాని లోపల అంటే ఆ పట్టణంలో ఒక్క స్త్రీ పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆమె డెమరీసు అని అంటున్నారు, దమరి అని కూడా అంటారు. ఈ దమరిస్ ఎవరు అని అంటే ఆమె పేరు మాత్రమే అక్కడ రాయబడ్డది. చాలామంది అంటే పురుషుల ఆధిక్యత ఉన్న ఆ రోజులలో ప్రియులారా ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమెకు ఏ టైటిల్ లేదు, ఆమె ధనవంతురాలా, ఆమె చదువుకుందా, ఆమె అదా, ఈమె ఇదా అని ఆమెకు ఏ ఒక టైటిల్ లేదు, ఆమెకు ఏ ఒక పొజిషన్ లేదు. బట్ స్టిల్ ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా అక్కడ అనేక మంది అపహాసకుల మధ్య, అవమానించే వాళ్ళ మధ్య, నిర్లక్ష్యం చేస్తున్న వారి మధ్యలో, అటువంటి ప్రజల మధ్యలో ఉండి కూడా ఆమె సువార్తను అంగీకరించిన ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. ఆమె అపహసించలేదు, ఆమె ఆలస్యం చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. ప్రభుని వాక్యాన్ని ఆమె అంగీకరించింది. ప్రియబిడ్డ, ఈరోజు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎన్నోసార్లు నువ్వు అపహాసం చేస్తున్నావేమో, లేక రేపులే చూద్దాంలే అని చెప్పి నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో. ప్రియబిడ్డ, రేపు అనేది రాకపోవచ్చు. ఈ దమరిలాగా ప్రభుని అంగీకరిస్తే జీవితము మార్చబడుతుంది. అయితే దేవుణ్ణి ఈమె హత్తుకుంది కనుక ఈమె జీవితము మారిపోయింది. ప్రియులారా, ఈమె అనేకుల్ని ప్రభావితం చేసిన ఒక స్త్రీలాగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే ఆమె ఆ రోజు అంతమంది మధ్యలో ఒక స్త్రీ దేవుణ్ణి విశ్వసించి సువార్తను హత్తుకోవటం అంటే అది ఒక మామూలు మాట కాదు. అక్కడున్న సాంప్రదాయాలు కానీ, వాళ్ళ కల్చర్ కానీ, లేకపోతే ఇవన్నిటికీ అతీతంగా ఆమె దేవుడి కోసం నిలబడ్డది ప్రియులారా. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే గలతీ రాసిన లేఖ 3:28 మనం చూస్తే, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, యూదుడని అన్యుడని భేదం లేదు, అందరిలో క్రీస్తు ఉన్నాడు అనే దానికి ప్రియులారా ఆమె ఆ మాటకు సాక్షిగా ఈ స్త్రీ నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి, ఈ పరిస్థితులు అన్నిట్లో మనం చూస్తే ఏథెన్స్ నగరంలో చాలా అంటే విగ్రహములతో నింపబడి ఉంది అని మనం చూసాం. అంటే చాలా రకాల దేవుళ్ళు అక్కడ ఉన్నారు, కానీ నిజ దేవుడైన క్రీస్తు సత్యము అక్కడ లేదు ప్రియులారా. చాలా జ్ఞానం ఉంది, చాలా జ్ఞానులు ఉన్నారు, కానీ వాళ్ళు జ్ఞానులు అనుకొనుచు వాళ్ళు అజ్ఞానులైపోయిరి. అలాగే ఈరోజు చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే మేము జ్ఞానులం అనుకొని దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అక్కడున్న ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ప్రియబిడ్డ, నీకు తెలిసిన ఏ జ్ఞానమైనా సరే అది నీకు మార్పు తీసుకురావాలి, నీ జీవితాన్ని మార్చాలి. ఈ లోకంలో నీకెంత జ్ఞానం ఉన్నా, నువ్వు ఏం చదివినా, ఏం చేసినా సరే ప్రియులరా, ఈ దేవుని వాక్యమే మన జీవితాలని మార్చేది, రూపాంతరపరిచేది. అందుకే వాక్యం పలుకుతుంది, ఇదిగో నీ వాక్యమే నా త్రోవకు దీపం, నీ వాక్యమే నా త్రోవకు వెలుగు అని భక్తుడు చెప్తున్నాడు ప్రియులరా. అదే మన జీవితాన్ని మార్చేది, మన జీవితంలో మార్పును తీసుకొని వచ్చేది. రెండంచెల గల వాడిగల ఖడ్గంలాగా మూలుగుల్లోకి దూసుకొని పోయి మన లోపల ఎక్కడెక్కడో దాచబడున్న పాపం నుంచి మనకు విడుదల చేసేదే దేవుని వాక్యం ప్రియులారా. అటువంటి వాక్యము ఈ డెమరీసు జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకొని వచ్చింది. అందుకే ఆమె పేరు బైబిల్లో రాయబడి ఉంది. పరలోకంలో ఆమె జ్ఞాపకం చేసుకున్నారు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఈరోజు ఆ స్త్రీని మనం చదువుతున్నాం ప్రియులారా. ఆమె ఒకే ఒక పేరు అక్కడ రాయబడి ఉంది.
ఎంతోమంది పేర్లు బైబిల్ గ్రంథంలో లేవు కదా, కానీ ఆ స్త్రీ పేరు రాయబడి ఉందంటే ఆమె ఎటువంటి ఒక ధైర్యంతో ప్రభుని విశ్వసించిందో, ఎటువంటి ఒక ధైర్యంతో ప్రభుని వెంబడించిందో మనం ఆలోచన చేయాలి. ప్రియబిడ్డ, ఈరోజు నాకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకుంటున్నావేమో. కొంతమందికి అంటే మైండ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. వాక్యం అంటే అన్నీ తెలుసు, ఎవరి గురించి మాట్లాడినా ఇది నాకు తెలుసు, ఇది నాకు. బైబిల్ అనేది పిల్లరా ఒక ఇన్ఫర్మేషన్ కోసం కాదు, అది మనుషుల జీవితాన్ని మార్చటానికి. ఈ వాక్యము మన జీవితాలని మారుస్తుంది పిల్లరా. అది అద్దము వంటిది అని మనం చూస్తున్నాం, అది అక్షయమైనది అని బైబిల్ చెప్తుంది. అంటే నశించిపోయేది కాదు దేవుని వాక్యం. ఆకాశం భూమి గతించినా గతిస్తుంది, కానీ దేవుని వాక్యము గతించదు అని వాక్యం పలుకుతుండగా ఒక్కసారి ఆ వాక్యపు బీజము నీ హృదయంలో వేయబడ్డదంటే పిల్లరా, ఆ వాక్యానికి మరణము లేదు, అది అక్షయమైనది, అది నీ జీవితాన్ని మారుస్తుంది, అది నడిపిస్తుంది, నిన్ను వెలుగులోకి నడిపిస్తుంది, పాపం నుంచి విడిపిస్తుంది, నీకు త్రోవ లేనప్పుడు త్రోవ చూపిస్తుంది, సలహా కావాలన్నప్పుడు సలహా అనుగ్రహిస్తుంది. పిల్లరా, కనుకనే దమరి దేవుని హత్తుకుంది అని ఆమెను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియబిడ్డ, ఈరోజు నీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే కేవలము నాకు ఇది తెలుసు అని నీకు తెలిసిన దాన్ని నీ మైండ్లో పెట్టుకుంటున్నావా? లేక ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక మార్పు నా జీవితంలోకి వచ్చిందా లేదా అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచించాలి. ఈ ముగ్గురు అంటే ఈ పరిస్థితిలో అంటే 3 రకాల మనుషులను చూస్తున్నాం. ఒకరు అపహసించారు, ఇంకొకరు నిర్లక్ష్యం చేశారు, కానీ ఇంకొక స్త్రీ దేవుణ్ణి విశ్వసించింది. ఈరోజు ఈ జాబితాలో నువ్వెక్కడున్నావు ప్రియబిడ్డ? అపహసిస్తున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావా? ఆలస్యం చేస్తున్నావా? లేక దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు నీకే అని తెలుసు, దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసు, ఇది వాస్తవం అని తెలుసు, కానీ అంగీకరించలేని హృదయంతో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు ప్రభు ఏం పలుకుతున్నాడో తెలుసా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, నా యొద్దకు వస్తే నీకు రక్షణ అనుగ్రహించి నీ జీవితాన్ని నేను మారుస్తానని ప్రభు పిలుస్తుండగా ఆ పిలుపుని అందుకుందాం. దమరిలాగా, డెమెరస్సులాగా ప్రిలరా, దేవుని కోసం నిలబడి దేవుని వాక్యాన్ని మనం హత్తుకుందాం. ఎందుకంటే ఆ వాక్యం మన జీవితాన్ని మార్చివేస్తుంది. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, మహాగరుడ, పరిశుద్ధుడ నా తండ్రి, నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా డెమరీసు నా తండ్రి, నాయన ఏథెన్సు లాంటి, నాయన అరియోగప లాంటి ఒక స్థలంలో ఉన్నప్పటికీ కూడా నా తండ్రి, మనుషులందరూ ఎవ్వరు కూడా సువార్తను నమ్మకపోయినా సరే సువార్తను నమ్మి ప్రభువా వాక్యాన్ని హత్తుకుంది నా తండ్రి, నీకే స్తోత్రం నాయన. అయ్యా ఈరోజు నీ వాక్యాన్ని హత్తుకొని దాన్ని అంగీకరించే జ్ఞానము, వివేచన మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో చూస్తున్నారో నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఆలస్యం చేస్తున్నట్లయితే, అయ్యా నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ప్రభా ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. అయ్యా నీ స్వరము వినిపించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాను ప్రభా. రక్షణ అనుగ్రహించండి నాయన. ఇదే అనుకూల సమయం నా తండ్రి, ఇంకొక దినం రాకపోవచ్చు నా తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్ముడా అయ్యో నీలో నిలిచి ఉండుటకు కావలసిన కృపను దయచేసి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, డెమెరీసులాగా ప్రభుని హత్తుకొని జీవించేవారిలాగా మనం ఉండాలి. మన జీవితం ఇంకొకరికి సాక్ష్యంగా ఉండాలి. అలా ఉండాలని మనం ప్రార్థించాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.